దేవుని నీతిని నెరవేర్చదు. అందుకని కోప్పడి ఆగ్రహపడి తొందరపడి మాట్లాడి తొందరపడి ఏదో చేసి కష్టాలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, నష్టాలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇబ్బందులు పాలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు చాలా. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో అత్తాకోళ్ళిద్దరు పనిచేస్తారు. ఓనర్ అన్నాడు, మాయ్ ఆ ప్లేట్ ది అన్నాడు. పనిచేసే కోడల్ని, నేను దీను ఎందుకు తీయాలి అందంట. మొత్తానికి వాళ్ళ అత్త మీద ఏదో కోపం పడింది. ఆ కోపం ఆడికెళ్ళి ఆయన మీద చూపింది. ఎవరి మీద? ఓనర్ మీద చూపింది. ఆయనకి అర్థం కాల. వాళ్ళ అత్తని పిలిచి అమ్మాయి మీ కోడల్ని రేపటి నుండి పనికి రావద్దని చెప్పు, ఇగో ఈ డబ్బులు తీసుకెళ్ళి 10 రోజులు చేసిందిలే కానీ 10 రోజులు తీసుకొని 10 రోజులు చేతులు డబ్బులు పెట్టి. జీతం ఎంత? 15,000 రూపాయలు జీతం ఆ పిల్లకి నెలకి. ఎంత? అత్త 15,000, కోళ్ళ 15,000, 30,000 తెచ్చుకుంటారు ఆ రెస్టారెంట్లో ఇద్దరు కలిసి. ఇప్పుడు అత్త అంటది, చూడయ్యా 15,000 రూపాయలు చేతులు ఆరబోగొట్టుకుంది. ఎవరు? ఇంటి వెనకాలేనయ్యా, ఇంటికి ఎదురేలే ఇల్లు, ఆ రెస్టారెంట్ వెనకాల ఇల్లు. ఇంటి ముందు చక్కగా పని చేసుకోవచ్చు, చక్కగా 3 పూట్ల భోజనం నేను ఆడే తింటాను. ఏమో లాస్ట్లో మిగిలిపోతే కూరలు తెస్తాం, ఇంటికి తెచ్చుకుని మా వాళ్ళు ఇంటి వాళ్ళు అందరూ తింటారు. ఇప్పుడు చూడయ్యా ఎంత దరిద్రం, దాని కోపం ఎంత దరిద్రం తెచ్చిందయ్యా అంటది ఆమె. చిన్న మాట, ఓనర్కి ఎదురు తిరిగిన మాట, ఓనర్తోనే కోపంగా మాట్లాడిన మాట. ఆ మాటకి ఏమైంది? ఉద్యోగం ఊడారు. పిల్లరా మోషేకి ఏమైంది? అహరోనికి ఏమైంది? అందుకే కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టమంటాడు. ఏం మానాలంట? కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టండి. కోపం మానాలి, కోపం రాకూడదని కాదు, వస్తుంది, మనుషు మనకు వస్తుందిలే. కానీ యేసుప్రభుకు కూడా కోపం వచ్చింది, రాలా? యేసుప్రభు కూడా కోపపడ్డాడుగా. ఎవరు కోపపడ్డారు? కోపపడుడి కానీ పరలోక రాజ్యం బాగొట్టుకునే పనులు చేయవాకండి కోపపడి. రతన్ రాజు గారు పాస్టర్ గారు చెప్పేవాడు, పాస్టర్ గారికి పొద్దున్నే టీ అన్నాడు. పాస్టర్ గారు చర్చి టైం అయింది, ప్రార్థనకి వెళ్ళా స్టార్ట్ చేయాలి, టీ అన్నాడంట. ఆమె లేట్ చేసిందంట. ఆడు పచ్చడి పండు ఉంటే పచ్చడి పండు తీసి నెత్తి మీద వేసాడంట. పాస్టర్ గారు చచ్చిపోయిందంట. పాస్టర్ గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. మన పాస్టర్ గారు వెళ్ళి జైల్లో వాక్యం చెప్పడానికి వెళ్తే రతన్ గారు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనుకుంటూ వచ్చాడంట జైల్లో. ఎవరు నువ్వు? కొత్త కేసు అంటే నేను పాస్టర్ని అన్నాడంట. ఎవరు పాస్టర్ ఎందుకు వచ్చేవారంటే ఏం చేసేది? కోపంలో భార్యను కొట్టాను, భార్య చచ్చిపోయింది, ప్రార్థనకి వెళ్ళాల్సిన వాడిని జైల్లోకి వచ్చాను అసలు. కోపం పడితే పాస్టర్ లేదు. మోషేని ఊరుకున్నాడు దేవుడు. మోషే నా స్నేహితుడు లాంటివాడు అన్నాడు. స్నేహితుడితో మాట్లాడినట్టు నేను మోషేతో మాట్లాడతానన్నాడు. నా ఇల్లంతలో నమ్మకస్తుడు అన్నాడు దేవుడు మోషేని. అట్లాంటి మోషేని ఇప్పుడు దేవుడు కనాన్ దేశంలో అడుగు పెట్టడు అన్నాడు. ఎందుకు? కోపం చాలా అనర్థాలు తీసుకొస్తుంది. అందుకని కోపొద్దు, శాంతంగా ఉండమంటాడు. ఎలా ఉండమంటాడు? శాంతంగా. చెప్పండి ఎలా అంట? శాంతం. ఒక పిల్ల కోపంగా నా దగ్గరికి వచ్చింది, పాస్టర్ గారు మీ సండే స్కూల్ పిల్లలు మంచివాళ్ళు కాదు, నేను సండే స్కూల్కి రానుంది. అంతే, సండే స్కూల్ మానేసింది. సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ మానేసింది, పరిచర్య మానేసింది, అన్నీ మానేసి ఇంటికాడ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నరకానికి రెడీగా ఉంది.